దేవరా సినిమాతో ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాడు. దేవరాకి వస్తున్న టాక్ కి కలెక్షన్లకు సంబంధం లేకుండా పోయింది. దేవరాకు మిక్స్డ్ టాక్ వచ్చింది, కానీ ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. ఆ తర్వాత కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. అయినా కూడా మెల్లమెల్లగా దేవరా సినిమా 500 కోట్ల రూపాయల కొలాబ్ లో జాయిన్ అయ్యేలా ఉంది. ఇంతకు ముందు నుంచి కూడా దేవరా వసూళ్ల మీద అందరికీ అనుమానాలు రేకెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో దేవరా 10 రోజుల కలెక్షన్ల మీద చర్చలు జరుగుతున్నాయి. 10 రోజుల్లోనే దేవరా సినిమాకు 466 కోట్ల రూపాయలకి పైగా గ్రాస్ వచ్చిందట. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా పోస్టర్ ని రిలీజ్ చేశారు. 10 రోజుల్లోనే 466 కోట్లు కొల్లగొట్టిందంటే మున్ముందు ఈ చిత్ర యూనిట్ 500 కోట్ల పోస్టర్ ని కూడా వేస్తుందన్నమాట. ఇప్పుడు రెండో వీకెండ్ కూడా స్టార్ట్ కానుంది. దసరా సెలవులు కూడా ఉన్నాయి. అసలే ఇప్పుడు పోటీగా ఏ చిత్రం కూడా లేదు. దీంతో దేవరకు 500 కోట్లు దాటడం అనేది పెద్ద కష్టమేమి కాదనిపిస్తోంది. ఓవర్సీస్ లో 6 మిలియన్ల క్లబ్ లోకి జాయిన్ అయ్యేలా ఉంది. ఇక హిందీలో ఆల్రెడీ 60 కోట్లకు దగ్గరలో ఉంది దేవరా. తెలుగు 2 రాష్ట్రాల్లో దాదాపు అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయ్యిందని సమాచారం. సీడెడ్ లో 25 కోట్ల షేర్ తో దేవరా రేర్ రికార్డ్ ని క్రియేట్ చేసిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. దేవరా చిత్రానికి మొదటి రోజు నుంచి ఎలాంటి టాక్ వచ్చిందో అందరికీ తెలిసింది. ఆచార్య 2 అంటూ ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ చేశారు. ఇంతటి నెగిటివిటీలోనూ సినిమా నిలబడి ఈ రేంజ్ లో వసూళ్లను సాధించింది. ఇదంతా కేవలం ఎన్టీఆర్ మాస్ ఫాలోయింగ్ వల్లే సాధ్యమైనట్టుగా కనిపిస్తుంది. ఎట్టకేలకు ఆచార్య ఫ్లాప్ నుంచి కొరిటాల కాస్త బయటపడ్డట్టుగానే కనిపిస్తుంది. మరి దేవరా 2ని కొరిటాల ఇంకెలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి. దేవరా సినిమాతో ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాడు. దేవరాకి వస్తున్న టాక్ కి కలెక్షన్లకు సంబంధం లేకుండా పోయింది. దేవరాకు మిక్స్డ్ టాక్ వచ్చింది, కానీ ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. ఆ తర్వాత కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. అయినా కూడా మెల్లమెల్లగా దేవరా సినిమా 500 కోట్ల రూపాయల కొలాబ్ లో జాయిన్ అయ్యేలా ఉంది. ఇంతకు ముందు నుంచి కూడా దేవరా వసూళ్ల మీద అందరికీ అనుమానాలు రేకెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో దేవరా 10 రోజుల కలెక్షన్ల మీద చర్చలు జరుగుతున్నాయి. 10 రోజుల్లోనే దేవరా సినిమాకు 466 కోట్ల రూపాయలకి పైగా గ్రాస్ వచ్చిందట. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా పోస్టర్ ని రిలీజ్ చేశారు. 10 రోజుల్లోనే 466 కోట్లు కొల్లగొట్టిందంటే మున్ముందు ఈ చిత్ర యూనిట్ 500 కోట్ల పోస్టర్ ని కూడా వేస్తుందన్నమాట. ఇప్పుడు రెండో వీకెండ్ కూడా స్టార్ట్ కానుంది. దసరా సెలవులు కూడా ఉన్నాయి. అసలే ఇప్పుడు పోటీగా ఏ చిత్రం కూడా లేదు. దీంతో దేవరకు 500 కోట్లు దాటడం అనేది పెద్ద కష్టమేమి కాదనిపిస్తోంది. ఓవర్సీస్ లో 6 మిలియన్ల క్లబ్ లోకి జాయిన్ అయ్యేలా ఉంది. ఇక హిందీలో ఆల్రెడీ 60 కోట్లకు దగ్గరలో ఉంది దేవరా. తెలుగు 2 రాష్ట్రాల్లో దాదాపు అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయ్యిందని సమాచారం. సీడెడ్ లో 25 కోట్ల షేర్ తో దేవరా రేర్ రికార్డ్ ని క్రియేట్ చేసిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. దేవరా చిత్రానికి మొదటి రోజు నుంచి ఎలాంటి టాక్ వచ్చిందో అందరికీ తెలిసింది. ఆచార్య 2 అంటూ ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ చేశారు. ఇంతటి నెగిటివిటీలోనూ సినిమా నిలబడి ఈ రేంజ్ లో వసూళ్లను సాధించింది. ఇదంతా కేవలం ఎన్టీఆర్ మాస్ ఫాలోయింగ్ వల్లే సాధ్యమైనట్టుగా కనిపిస్తుంది. ఎట్టకేలకు ఆచార్య ఫ్లాప్ నుంచి కొరిటాల కాస్త బయటపడ్డట్టుగానే కనిపిస్తుంది. మరి దేవరా 2ని కొరిటాల ఇంకెలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి. దేవరా సినిమాతో ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాడు. దేవరాకి వస్తున్న టాక్ కి కలెక్షన్లకు సంబంధం లేకుండా పోయింది. దేవరాకు మిక్స్డ్ టాక్ వచ్చింది, కానీ ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. ఆ తర్వాత కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. అయినా కూడా మెల్లమెల్లగా దేవరా సినిమా 500 కోట్ల రూపాయల కొలాబ్ లో జాయిన్ అయ్యేలా ఉంది. ఇంతకు ముందు నుంచి కూడా దేవరా వసూళ్ల మీద అందరికీ అనుమానాలు రేకెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో దేవరా 10 రోజుల కలెక్షన్ల మీద చర్చలు జరుగుతున్నాయి. 10 రోజుల్లోనే దేవరా సినిమాకు 466 కోట్ల రూపాయలకి పైగా గ్రాస్ వచ్చిందట. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా పోస్టర్ ని రిలీజ్ చేశారు. 10 రోజుల్లోనే 466 కోట్లు కొల్లగొట్టిందంటే మున్ముందు ఈ చిత్ర యూనిట్ 500 కోట్ల పోస్టర్ ని కూడా వేస్తుందన్నమాట. ఇప్పుడు రెండో వీకెండ్ కూడా స్టార్ట్ కానుంది. దసరా సెలవులు కూడా ఉన్నాయి. అసలే ఇప్పుడు పోటీగా ఏ చిత్రం కూడా లేదు. దీంతో దేవరకు 500 కోట్లు దాటడం అనేది పెద్ద కష్టమేమి కాదు.
కాదనిపిస్తోంది. ఓవర్సీస్ లో 6 మిలియన్ల క్లబ్ లోకి జాయిన్ అయ్యేలా ఉంది. ఇక హిందీలో ఆల్రెడీ 60 కోట్లకు దగ్గరలో ఉంది దేవర. తెలుగు 2 రాష్ట్రాల్లో దాదాపు అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయ్యిందని సమాచారం. సీడెడ్ లో 25 కోట్ల షేర్ తో దేవర రేర్ రికార్డ్ ని క్రియేట్ చేసిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. దేవర చిత్రానికి మొదటి రోజు నుంచి ఎలాంటి టాక్ వచ్చిందో అందరికీ తెలిసింది. ఆచార్య 2 అంటూ ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ చేశారు. ఇంతటి నెగిటివిటీలోనూ సినిమా నిలబడి ఈ రేంజ్ లో వసూళ్లను సాధించింది. ఇదంతా కేవలం ఎన్టీఆర్ మాస్ ఫాలోయింగ్ వల్లే సాధ్యమైనట్టుగా కనిపిస్తుంది. ఎట్టకేలకు ఆచార్య ఫ్లాప్ నుంచి కొరటాల కాస్త బయటపడ్డట్టుగానే కనిపిస్తుంది. మరి దేవర 2ని కొరటాల ఇంకెలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.